కొంతమందికి వేడిగా ఎందుకు ఉంటుంది? ఎక్కువ మంది మీరు చూడండి ఆడవాళ్ళలోనే ఉంటుంది. ఎందుకంటే మనలో హార్మోన్స్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అందుకనే ఆ రకంగా ఉంటుంది. మొట్టమొదటి కారణంగా గనక మనము దీంట్లో చూసుకుంటే ఫస్ట్ హార్మోన్స్ అంటే పీరియడ్స్ అప్పుడు కావచ్చు, లేకపోతే పెరిమెనోపాస్ అంటాం. అంటే మెనోపాస్ రావడానికి ఇంకా ఒక 10-15 సంవత్సరాల కిందట, అంటే మీరు 38-40 సంవత్సరాలలో నుంచి కూడా హార్మోన్స్లో మార్పులు వస్తాయి. అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడము, మిగతా హార్మోన్స్ పెరగడము అది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా హీట్ను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో ఇది ఒక కారణం. పీరియడ్స్ అప్పుడు కానీ, లేకపోతే మనము పెరిమెనోపాస్లో ఉన్నప్పుడు కానీ, మెనోపాస్లో ఉన్నప్పుడు కానీ ఇది ఒక కారణం. రెండవది ఓవులేషన్. మీకు పీరియడ్స్ ఈ 13th 14th డే రోజు ఎగ్ రిలీజ్ అవుతుంది. దాన్ని ఓవులేషన్ అంటాం కదా. ఆ టైంలో కూడా ఆ ఎగ్ రిలీజ్ అయినప్పుడు టెంపరేచరు కొద్దిగా పెరుగుతుంది. అది ఒక కారణం. అంటే ప్రోస్టాగ్లాండిన్స్ అనే ఒక హార్మోన్స్ పెరగడం వలన బాడీలో టెంపరేచర్ పెరుగుతుంది అన్నమాట. ఇది రెండో కారణం. మూడోది ఏంది, ఎక్కువ కారము, మసాలాలు, కాఫీలు, అట్లాగే ఫ్రైడ్ ఫుడ్ ఇట్లాంటివి తినే వాళ్ళల్లో కూడా వాళ్ళు కొంతమంది ఎక్కువ తింటూ ఉంటారు. వీళ్ళలో కూడా బాడీ హీట్ ఎక్కువగా ఉంటుంది. నాలుగోది డీహైడ్రేషన్. ఇది చాలా కామన్. అంటే నీళ్లు సక్రమంగా తాగకపోవడం. అంటే ఏదో అన్నం తిన్నప్పుడు అలాంటప్పుడు మాత్రమే నీళ్లు తాగుతారు, మిగతాటప్పుడు నీళ్లు తాగకుండా ఉంటారు. నీళ్లు కనీసం నీకు దాహమైనా కాకపోయినా కూడా పెద్ద గ్లాస్తో 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు మినిమం తాగాలి. ఆ నీళ్ళు